శ్రీవేంకటేశ్వర స్వామి శనివార వ్రతం నియమాలు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం పూజించడం వల్ల వారి కృపా దృష్టి సులభంగా లభిస్తుంది. ఈ పూజను శ్రద్ధగా, విశ్వాసంతో చేయడం ముఖ్యం. ఈ వ్రతం 7 శనివారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. పూజ నియమాలు: ఉదయాన్నే లేవాలి. తెల్లవారుజామున లేవడం, స్నానాదులు పూర్తి చేయడం ముఖ్యం. ఆ తరువాత సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయాలి. శుభ్రత: పూజ చేయడం ముందు పూజా గది, పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవాలి. నైవేద్యం: పూజ సమయంలో స్వామికి పసుపు, కుంకుమ, పుష్పాలు, పండ్లు మరియు ఇతర పూజా సామాగ్రి సమర్పించాలి. స్వామికి నైవేద్యం రూపంలో పులిహోర, చక్కెరతో తయారు చేసిన ప్రసాదం సమర్పించవచ్చు. దీపారాధన: స్వామికి నైవేద్యం సమర్పించిన తరువాత దీపారాధన చేసి హారతి ఇవ్వాలి. వ్రత కథ వినాలి. ఈ పూజలో వ్రత కథ వినడం లేదా చదవడం విశేషం. వ్రత కథను వినడం వల్ల పూజ పూర్తి అవుతుంది. భక్తి పాటలు పాడడం: శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ పాటలు పాడడం లేదా శ్రీనివాస స్తోత్రాలు చదవడం మంచిది. ప్రసాదం పంపిణీ: పూజ అనంతరం పూజకు వచ్చిన వారందరికీ ప్రసాదాన్ని పంచడం మంచిది. శనివారం ఉపవాసం: శక్తి ఉండి, శ్రద్ధతో ఉంటే ఈ 7 శనివారాలు ఉపవాసం ఉండటం మంచిది. లేకపోతే పూజ పూర్తయ్యాక తింటే సరిపోతుంది. సంకల్పం: ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ కోరికను మనసులో చెప్పి పూజ ప్రారంభించాలి. పరమార్థం: ఈ వ్రతం ద్వారా లభించిన ఫలితాలను స్వామి ప్రసాదం అనుకోవాలి. ఏమైనా కోరికలు నెరవేరితే తిరుమల స్వామిని దర్శించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి వ్రతం అనేది ఎంతో పవిత్రమైన వ్రతం. దీనిని 7 శనివారాలు శ్రద్ధతో, భక్తితో నిర్వహిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలుగుతాయి. వ్రత మహత్యం: పాప విమోచనం: ఈ వ్రతం ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలు క్షమించబడతాయి. గత జన్మల నుండి వచ్చిన దోషాలు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయి. సంపదలు కలగటం: శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ధనం, ధాన్యం, సంతోషం, సుభిక్షం లభిస్తాయి. వ్రతం చేసిన వారికి స్వామి కృపతో సంపదలు నిలిచిపోతాయి. కుటుంబ సౌఖ్యం: ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి స్థిరపడతాయి. కష్టాలను, వివాదాలను పరిష్కరించే శక్తి స్వామి భక్తులకు కలుగుతుంది. వివాహ, సంతానం: ఈ వ్రతం మంగళకరమైనది. వివాహం ఆలస్యంగా ఉన్నవారు, సంతానం పొందటంలో ఇబ్బంది పడేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కోరికలు నెరవేరతాయి. దైవ అనుగ్రహం: ఈ వ్రతం నిర్వహించడం ద్వారా స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. స్వామి కరుణతో జీవితం సుఖమయంగా మారుతుంది. మోక్ష ప్రాప్తి: భక్తులు ఈ వ్రతం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందగలరు. వ్రతం ముగిసిన తర్వాత తిరుమల తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకోవడం ముఖ్యమైనది. వ్రత కథ: శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం ఈ వ్రతాన్ని ప్రవేశపెట్టారు. ఒకసారి కాశీ పట్టణంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు ఎంతో ధనవంతుడు అయినా ఆర్థిక సమస్యలతో బాధపడేవాడు. అతడి భార్య స్వామిని ప్రార్థించడం ప్రారంభించింది. ఆమె 7 శనివారాలు వ్రతం చేయడం ప్రారంభించింది. ఆవిడ చేసిన వ్రతం స్వామి అనుగ్రహంతో విజయవంతమై కుటుంబంలో సుభిక్షం, సంతోషం వెల్లువెత్తాయి. ఈ కథతో ఈ వ్రతం ఆచరణలో ఎంత శక్తి ఉందో తెలుస్తుంది. ఈ వ్రతం చెయ్యడం వల్ల భక్తులకు స్వామి అనుగ్రహం అందుతుంది. వారి కోరికలు నెరవేరుతాయి.